కాబోయే వియ్యంకుడు కదా, ఎప్పటికైనా అవసరం రాకపోతుందని సంతకం ముందే ప్రాక్టీస్ చేసి పెట్టాను. ఇదిగో నీ దగ్గర ఉన్న సంతకాలతో పోల్చి చూడు. అబ్బా ఏమిటండి మీరు, ఫోటోలోనైనా తేడా వస్తుంది కానీ మీ ఫోర్జరీ సంతకంలో ఒక కొమ్ము కూడా మిస్ కాదండి. హలో, ఎవరు? ఏజెంట్ సుదర్శనం గారా? రమ్మన్నారా? అవును పాపారావు గారు, మీరు బ్యాంకు నుంచి 70,000 ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుని 4 రోజులు పైగా అయింది. అది వెంటనే చెల్లించడం మీకు మాకు మర్యాద. ఆఫ్టర్ ఆల్ 70,000 ఓవర్ డ్రాఫ్ట్ కోసం నాలాంటి వాడిని అంత ఒత్తిడి చేయడం సబబుగా లేదండి. బ్యాంక్ సొమ్ము అంటే ప్రజలదండి. బాకీ తీర్చడం విషయంలో మీరు మేము అంటూ తేడాలుండవు. మీరు తలుచుకుంటే ఎంతైనా తేడా ఉంటుంది. ఇదివరకటి ఏజెంట్ గారు అడగ్గానే డబ్బు ఇవ్వటం తప్ప మళ్ళీ తిరిగి ఇచ్చే వరకు అడగటం అనే అమర్యాద పని చేసేవారు కాదు. కనుకనే ఆయన అమర్యాద పాలై ప్రస్తుతం పదవి పోగొట్టుకున్నాను. నేను ఆ పరిస్థితికి రాదలుచుకోలేదు. అందుకే వెంటనే చెల్లించమంటున్నాను. 2 రోజులు గడివివ్వండి, విసిరి పారేస్తాను. 2 కాకపోతే వారం రోజులు తీసుకోండి. కానీ వారం దాటితే మాత్రం విషయం నా చేతులు దాటిపోతుంది. సరే, వస్తా. ఏమన్నాడు? కట్టి చావమన్నాడు. అయితే నేను చెప్పేది వినండి. ముందు నేను చెప్పింది విను. మరి నేను చెప్పేది కూడా వినండి. అక్కర్లేదు, చెప్పినట్టు చెయ్యి. తెచ్చానండి, నేను చెప్పేది వినండి. ఏమిటది? రాఘవయ్య ₹1,00,000 5 ఏళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మాట నిజమే. ఇంకా డ్రా చేసే టైం కాలేదు కదా, ఈ పై తెమ్మంటారు ఏంటి? మొత్తం డ్రా చేయలేకపోయినా అందులో 90% లోన్ చేయొచ్చని రూల్ ఉంది కట్టాయా? ఉంది. మరి ఇంకే ఆ 1,90,000 డ్రా చేద్దాం. ఓహో అలాగా. మరి మనం డ్రా చేసిన వెంటనే రాఘవయ్య వచ్చి డ్రా చేస్తానంటే అదేలాగా అవిజిట్. మనకు ఆ భయం అక్కర్లేదు. రాఘవయ్యకు సుదర్శనానికి విరోధం ఉంది కదా. అఫ్ కోర్స్. ఈ సుదర్శనం బ్యాంక్ ఏజెంట్ గా పనిచేసేంత కాలం రాఘవయ్య బ్యాంకులో అడుగు పెట్టడు. మనం చేసిన దొంగతనం బయటపడు. కరెక్ట్, ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. బట్ స్మాల్ డౌట్. ఇప్పుడు ఏజెంట్ గారి సంతకం అచ్చుకుద్దినట్టు తమరు చేయగలరు. మరి రాఘవయ్య సంతకం? వాముందినే స్వామికి వరిమోపలు ఎక్కటయ్యా. కాబోయే వియ్యంకుడు కదా, ఎప్పటికైనా అవసరం రాకపోతుందని సంతకం ముందే ప్రాక్టీస్ చేసి పెట్టాను. ఇదిగో నీ దగ్గర ఉన్న సంతకాలతో పోల్చి చూడు. అబ్బా ఏమిటండి మీరు, ఫోటోలోనైనా తేడా వస్తుంది కానీ మీ ఫోర్జరీ సంతకంలో ఒక కొమ్ము కూడా మిస్ కాదండి. అది సరేలేవయ్యా, ఫామ్స్ ఇలా సంతకం చేస్తాను. పొయ్యిలో పడితే గాని పాలకు వాసన రానట్టు, అప్పు చేస్తే గాని వ్యాపారం అభివృద్ధి చెందని మీ దగ్గర తీసుకున్నానే గాని గతి లేక కాదు. లెక్క చూసుకొని జమ కట్టుకోండి. థ్యాంక్స్. ఇచ్చారా సార్? ఈ డబ్బు తీసుకెళ్లి పాపారావు గారు ఓడి కింద జమ కట్టుకోండి. అరే అడగగానే ఇచ్చేసారన్నమాట. ఇటువంటి కస్టమర్స్ లేకపోతే మన బ్యాంకు చాలా కష్టం అండి. వెళ్ళి మీ పని చూసుకోండి. సుదర్శనం గారు, బ్యాంక్ అంటే ఒకరి వద్ద అప్పు తీసుకొని మరొకరికిచ్చి ఆ కమిషన్ తో బతికే మధ్యవర్తి లాంటి సంస్థ. ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో చిన్న పెద్ద పట్టు విడుపు లేకుండా నాలాంటి పెద్ద మనుషులను అవమానించడం మీలాంటి వాళ్ళకంత క్షేమం కాదు. పాపారావు గారు, బ్యాంకులు కాకులను కొట్టి గద్దలకేసే కిరాయి సంస్థలు కావు. దేశ క్షేమం కోసం నిలబడ్డ ప్రజా సంస్థలన్న సంగతి మీరు తెలుసుకోవడం చాలా మంచిది. గుడ్ మార్నింగ్ సార్. వైకుంఠం గారు, వారిని లోపలికి రమ్మనండి. రాఘవయ్య గారు, తమ బావగారు లోపలికి రమ్మంటున్నారండి. నేను వచ్చిన వారి కోసం కాదు, మీరు ఇతరండి. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి. అక్కర్లేదు. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి నా ఒంటి మీద తేళ్లు చెల్లు పాలుతున్నట్టు. నాకు డబ్బు కావాలి, వెంటనే నా ఫిక్స్డ్ డిపాజిట్ క్లియర్ చేయండి. ఏమిటంటే ఆ విరుచుపులు చెప్పింది వినపడలా? వినపడిందండి, ఒక్క నిమిషం కూర్చోండి, వస్తా. వారు ఫిక్స్డ్ డిపాజిట్ క్లియర్ చేయమంటున్నారండి. ఓహో, వారు అడిగినప్పుడు ఇవ్వడం మన ధర్మం. వెంటనే వారి డిపాజిట్ క్లియర్ చేసి వారిని గౌరవంగా పంపించండి. ఏమిటండి ఆలస్యం? విలువైన ఫైల్ కదండి, కాస్త జాగ్రత్తగా దొడ్లో పెడుతుంటాం. తొందరగా. ఇదేమిటండి, డబ్బు ఎప్పుడో తీసేసుకున్నారుగా? కళ్ళకి చెత్తవారం ఎక్కువైందేమో.
కళ్ళజోడు మార్చి చూడండి. ఏది మాట చూసినా అంతేనండి. ఇదేమిటి మీరు దాచేసినట్టు సంతకం? కాదు, ఇందులో ఏదో మోసం ఉంది వైకుంఠం గారు. ఈ సంతకం నేను చేయలేదు. ఇందులో బాగానే ఉందండి. ఇదిగో మీ సంతకం పక్కన ఏజెంట్ గారి సంతకం. అది మీ ఏజెంట్ గారి సంతకం అయితే అవసరమో కానీ ఇది మాత్రం నా సంతకం కాదు. నేను డబ్బు టాక్ చేయలేదు. వైకుంఠం గారు అల్లెచ్చిరేవండి. చేసిన సంతకాలే మాయ కావంటే మేమే కావనా? వైకుంఠ గారు, ఇదేమిటండి మీరు కూడా నా మీద అరుస్తారు? ఇది మీరు తీర్చుకోవాల్సిన విషయం. ఇంకా తెలుసుకోవడానికి ఏముందండి? తేలిపోయిందిగా. నేను దాచుకున్న డబ్బు నేనే దోచుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. అసలు మనుషుల్ని అమాంతంగా దోచుకుపోయే పెద్ద మనుషులు ఈ బ్యాంకుకి అధికారులను తెలిసి కూడా నా డబ్బు ఇంకా ఇంతకాలం ఇక్కడ ఉంచడం నా పొరపాటు. మీరు తొందరపడి మాట్లాడుతున్నా. నేను కాబట్టి ఇంకా నిదానంగా నిలబడి మాట్లాడుతున్నాను. వైకుంఠం గారు, మీలో ఎవరి మోసం చేశారో నాకు అనవసరం. నేను తీసుకున్న డబ్బు తీసుకున్నట్టు నా సంతకాలు సృష్టించి కక్కుర్తిపడి అవసరాలకు ఎవరైనా వాడుకుంటే మర్యాదగా 2 రోజుల్లో మీరు సర్దుబాటు చేసుకుని చేసిన పొరపాటు దిద్దుకోండి. లేదా నా డబ్బు నేను దక్కించుకోవడమే కాకుండా మీ అందరినీ జైలు కూడా పంపిస్తున్నాను. జాగ్రత్త. ఏమిటయ్యా కొంప మునిగిదండి. చస్తే రాదనుకున్న రాఘవయ్య డబ్బు డ్రా చేయడానికి బ్యాంక్ వచ్చాడు. ఇదేమిటండి మీరు డ్రా చేసుకు వెళ్ళారు కదా అని సంతకాలు చూపించేశాను. దీనికి ఇక్కడ కంగారు ఎందుకు? కంగారు అంటారు ఏమిటండి? మనం లెక్చర్లో చేసిన సంతకాలు అన్ని ఫోర్జరీ సంతకాలను రుజువు చేసి ఏజెంట్ అంతవరకు ఏజెంట్ ఉంటే కదా. ఉండకేం చేశానండి? వాడు అసలు ఉక్కిపండు నన్ను ప్రశ్నలు వర్షంతో ఉక్కిరి చేసి నా ప్రాణాలు తీసేస్తున్నాడు. వైకుంఠం, చీకటి పడేదా కోర్టుకు పట్టు. ఇది కాదండి, రాఘవయ్య గారు డిపాజిట్ లెక్చర్ తీసుకురండి. అలాగే సార్. ఎవరు సార్? మేము ఏజెంట్ గారిని కలవడానికి వచ్చాం. టైం అయిపోయింది సార్. వారే పిలిచారు. మేము వారి స్నేహితులు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. హలో సార్, మీకోసం ఎవరు వచ్చారు, పంపించమంటారా? ఎస్, చంద్రం పంపించవాడు. అలాగే సార్, వెళ్ళండి. Get up. I say get up. Move on. Move on. నడు. Keep straight. వస్తాను వాచ్మెన్. అయ్యగారు ఒంటరిగా ఉన్నట్టుగా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఒక్కరే కాదండి, వేరే స్నేహితులు కూడా ఉన్నారు. అలాగా? సరే వస్తాను. గుడ్ నైట్ సార్. కీప్ మూవింగ్. చెప్పినట్టు చెయ్యి. తాళాలు వేసుకో. ఓకే సార్, గుడ్ నైట్. ఝన్ 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 తెలుగు వన్